మంతటెల్ల నామకరణ మహోత్సవ ఆహ్వానం. మా ఇంటి గారాల లక్కికి పుట్టిన ముద్దుల కుక్క పిల్లలకు ఉయ్యాల ఫంక్షన్, అట్లనే పేరు పెట్టుడు కార్యం చేస్తున్నాం. అందరు కుటుంబ సమేతంగా హాజరుపడి మా కుక్కకు పుట్టిన కుక్క పిల్లలను ఆశీర్వదించ ప్రార్థన. ఇట్లు మంతటి యాదయ్య, మంతటి యశోద. విందు బారసాల అనంతరం. వేదిక మహబూబ్ నగర్. నేను చెప్పేది నిజమేనుల్లా. పాండ్రి ఫంక్షన్ ఎట్లా జరిగిందో చూద్దాం. గోపాల బాలురమ్మ నా సందమామ, పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ అని లోపల వాడుకుంటారు కావచ్చునులా ఈ ఇంటల్లో. ఎందుకంటే బారసాల నామకరణం ఫంక్షన్ కాబట్టి ఆ మాత్రం సంబరం ఉండాలి కదా మరి. అగ చూడుర్రే, క్యూట్ కుక్క పిల్లల్ని ఉయ్యాలలేసి ఎట్లా ఊపుతాన్రో చూస్తా అంటే ఇక కళ్ళు కూడా చక్కగా తెరవనట్టున్నాయి బుజ్జు కుక్క పిల్లలు. ఏం పేరు పెట్టిరో ఏమో గాని మనవన్లకు మనవరాన్లకు చేసినట్టే ఏం గింత తీసిపోకుండా ఘనంగా బారసాల ఫంక్షన్ చేసిర్రు మంతటి యాదయ్య, మంతటి యశోద దంపతులు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఉంటారట ఇల్లు. మున్సిపాలిటీలో కొలువు చేసి రిటైర్ అయిందట యాదయ్య. ముగ్గురు ఆడవిల్లలైతే అందరికి లగ్గాలు కూడా చేసిర్రు. ఇక ఆడవిల్లల కన్నా పానమాయే. పెళ్లి చేసుకొని బిడ్డలు ఇల్లు ఇడిచిపోతే ఇల్లు చీనబోయినట్టు అయింది కావచ్చు. అందుకే కాలక్షేపం కోసం అని కుక్కను వేసుకున్నారు. ఇక అది 60 దినాల కిందటని ఇల్లు ఆడిందట. ఏదో మామ అన్నట్టు కాకుండా కన్న బిడ్డలకు చేసినట్టే ముత్తైదువుల్ని పిలిచి ఘనంగా సీమంతం కూడా చేసిర్రు. ఇక మొన్ని నడుమనే 5 పండంటి కుక్క పిల్లలు పుట్టినాయి. చూస్తాను కదా ఎంత ముదుగున్నాయో పప్పీలో. మా ఇంట్లో నాకు ముగ్గురు ఆడపిల్లలే. ఆడపిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, మన్మన్లు మన్మరాన్లు అయినరు. నేను నా మిస్సెస్ ఇద్దరమే ఉంటాం కాబట్టి మాకు మూగజీవులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఒక సిడ్జు బ్రీడ్ ఫీమేల్ పప్పీని హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి తీసుకొని వచ్చాను. 5 రోజులకు శ్రీమంతం అయింది. ఆయన 15 రోజులకు డెలివరీ వచ్చేసింది. అది కూడా ఇంట్లోనే వేసేసుకున్నాం, మా ఆయన నేను ఇద్దరము. అంతేనండి. దాని తర్వాత పిల్లలకు ఏమైనా చేయాలని ఊయల కార్యక్రమం చేసినాం. సంతోషంగా ఉంది మాకు. అదన్నట్టు లక్కీ అట కుక్క పేరు. ఎంతటి అదృష్టానికి నోసుకున్నదంటే ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో గదానుల్లా కుక్క. చుట్టాలను పక్కాలను వెలిసి అప్పుడు ఎంత ఘనంగా సీమంతం చేసిర్రో అంతే ఘనంగా ఐతారం బారసాల నామకరణం కూడా చేపిచ్చిర్రు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకు విందు భోజనాలు కూడా పెట్టిర్రు. మొత్తానికి ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటారు చూసిర్రా. గాదేనుల్లా గిది. అందుకే రాత అంటే గిట్లుండాలే అని అనుకుంటున్నారు. గీ ముచ్చట చూసిన జనాలు. వాజీబే కదా మరి.